నమస్తే బోసుకుమరి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటన చేయడం, అక్కడ కొన్ని వాగ్దానాలు ప్రజలకు ఇవ్వటం, అదేవిధంగా సీవాల్ ఉప్పాడకి సంబంధించిన సీవాల్కి సంబంధించి ఆయన ఎంతవరకు వచ్చిందనేటువంటి విషయాన్ని ఆయన ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయటం. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఆ సీవాల్ గురించే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే కొన్ని దశాబ్దాలు ఇంతవరకు కూడా స్వతంత్ర భారతంలో ఎప్పుడు జరగనటువంటి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి అక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటని నమ్మారు, అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి సంబంధించి ఒక మోడల్ నియోజకవర్గం తయారు చేస్తున్నటువంటి క్రమంలో అది ఎంతవరకు సాధ్యాలనేటువంటి విషయాన్ని తీసి పక్కన పెడితే దానికి ప్రక్రియ జరుగుతుంది, దానికోసం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ శ్రీవాల్ అనేది మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. దాన్ని ఇప్పటికీ కేంద్ర దృష్టికి తీసుకెళ్ళటం, వాళ్ళు సానుకూలంగా ఉన్నారు అనేటువంటి విధంగా అప్పుడు సంకేతాలు రావటం, ఇప్పుడు మళ్ళీ దాని గురించి ప్రముఖంగా ప్రస్తావించి ఆల్రెడీ దాని గురించి క్యాబినెట్ మీటింగ్లు జరిగాయి. అక్కడ మామూలుగా దాని గురించి అక్కడ చర్చిస్తున్నారు. అక్కడ కేంద్రం ఓకే చెప్పగానే ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి కోణంలో ఆయన ఇచ్చినటువంటి మాట. ఎందుకంటే దానివల్ల చాలా నష్టపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎప్పటికీ తీరినటువంటి కోరికగా ఆ సీవాల్ ఉండిపోయింది ఉప్పాడకి సంబంధించి. దాన్ని పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారనేటువంటి నమ్మకం ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఓన్లీ పిఠాపురమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఏ కార్యక్రమాలు అయినా సరే ఖచ్చితంగా అంటే ఇంతవరకు ఎవరికి కూడా హెల్ప్ దొరకనటువంటి ప్రాజెక్టులు అన్ని చేస్తుంది. గిరిజన ప్రాంతాలకు వెళ్ళేటువంటి క్రమం కావచ్చు, లేకపోతే ఒక మోడర్న్ కిచెన్ కావచ్చు, ఇట్లాంటి చాలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చేస్తున్నారు. పంచాయతీలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు 1 by 1 ప్లస్ అది కూడా కాకుండా మార్కాపురం కరిగిరికి మంచి తాగునీటి ప్రాజెక్టులు తీసుకురావడం కానీ ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తారు. ఇంతవరకు ఈ శాశ్వతంగా పరిష్కారం కానీ సమస్యలు కానీ ఉండిపోయింది. కానీ వాటన్నిటికీ పరిష్కారం తీసుకే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తూ అందరి దృష్టిని రాజకీయాల్లో ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉపాధికి సంబంధించి మనం అంటే ఈ పిఠాపురానికి పర్యటనకు సంబంధించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్చుకుంటే దాంట్లో ప్రధానంగా ఏంటంటే వర్మ గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు అంటే ఆయనకి సీట్ ఇచ్చినప్పుడు ఆయన చేసేటువంటి హడావిడి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పడం, ఆ తర్వాత ఆయన సహకరించడం, ఇవన్నీ జరుగుతూ ముందుకు వెళ్ళాయి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి ఎక్కడ చేసినా కూడా అంటే 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గంలో మామూలుగా ఆయన పోటీ చేసినా కూడా ఖచ్చితంగా గెలవడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలుస్తారనేటువంటి విధానం అందరికీ తెలుసు. కానీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే అటు భీమవరం కానీ గాజువాక్ కానీ బతిమలాడారు. అక్కడ పోయినసారి ఏదో జరిగిపోయింది, పొరపాటు అయిపోయింది, ఈసారి ఖచ్చితంగా గెలిపించుకుంటాం అనేటువంటి విధంగా ఎన్నిసార్లు బతిమలాడినా కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సైడే వెళ్ళిపోయారు. పిఠాపురం సంబంధించి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు అనేటువంటి ఒక పేరు ఉంది కాబట్టి మరి అది ఎంచుకున్నారా సరే. ఇప్పుడు సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా సరే లెక్కలు తీసేయండి, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వేసినా కూడా గెలిచేవాడు. కానీ పిఠాపురం వేయటం వల్ల అక్కడ వర్మ గారు ఉండటం వల్ల వర్మ గారి సహకారం ఖచ్చితంగా కావాల్సినటువంటి పరిస్థితి రావడంతో చంద్రబాబు నాయుడు గారు కలెక్ట్ చేసుకోవడంతో ఆ సీటు జనసేన పార్టీకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ అక్కడి నుంచి వర్మ గారి విధానం కానీ మొత్తం మారిపోయింది. వర్మ గారికి సంబంధించి జనసేన టార్గెట్ చేయటం ఇవన్నీ కూడా విపరీతమైన చర్చకు దారితీసాయి. వైసీపీ పార్టీకి సంబంధించి కూడా దీని గురించి ప్రస్తావించింది. కానీ మనం బాగా గమనిస్తే పిఠాపురం సభకి వర్మ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంచున్నారు. మరి దాని గురించి బాగా చర్చ అయితే ఎక్కడ జరగలేదు. కానీ వాస్తవంగా అయితే చర్చ జరగాల్సినటువంటి సందర్భం అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అటు జనసేన పార్టీ మీద బురదలేటువంటి చాలా మంది వ్యక్తులు కూడా పిఠాపురంలో సభ జరిగినప్పుడు వర్మ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు పక్కనే నిలబడ్డారు, ఆ సభలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వర్మ గారికి ఉండొచ్చు కాక, లోపల ఉంటే ఉండొచ్చు కాక, కానీ వివాదం లేకుండానే ముందుకు వెళ్దాము అనేటువంటి కోణంలోనే ఈ సిచ్యువేషన్ ఉంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అంటే వివాదం ముగిసిందా? ఎలా అంటే మామూలుగా మన నాగబాబు గారికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మామూలుగా అసెంబ్లీలో కంటే మండలిలో వైసీపీ పార్టీ బలం ఎక్కువ ఈ రోజు కూడా. కానీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు రావాలి, అప్పుడు ఖచ్చితంగా వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తారనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వర్మ గారికి ఎమ్మెల్సీ అనేది ఖచ్చితంగా రాబోతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయంగా చాలా మంది చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాకా వచ్చినటువంటి వివాదాలన్నీ కూడా ఇక పక్కకి తొలగిపోయినట్టేనా? ఈ చర్చ జరగలేదు. మొత్తానికైతే ఆయన వచ్చారు, సభలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారితో తిరుగుతున్నారు. వర్మ గారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తారనేటువంటి విధంగా అయితే మాత్రం అర్థమవుతుంది. అంటే దీంతో ఇక వివాదం మొత్తం ముగిసినట్టేనా? ఇక మిగతా ఎవరైనా కూడా చీకట్లో రాయేసుకుంటూ
మామూలుగా రాజకీయంగా వర్మ గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే వర్మ గారిని రెచ్చగొట్టేటువంటి విధంగా ఈ రకమైనటువంటి వివాదమే, జస్ట్ రాజకీయమే, కానీ వాళ్ళంతా బాగానే ఉన్నారు అనేటువంటి సంకేతం ఖచ్చితంగా వెళ్తున్నట్లే కనిపిస్తుంది. మరేమో